హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది వెన్స్‌డే రోజు వ్లాగ్ అండి. వెన్స్‌డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ ఇవాళ కొంచెం త్వరగానే లేచాననమాట. ఎందుకో ఇవాళ కొంచెం అర్లీగా మేలుకో వచ్చేసింది. ఇంకా తర్వాత పడుకుందామన్నా సరే ఇక నిద్ర పట్టలేదు. సరేలే ఇంకా టైం కూడా అంటే తెల్లారిపోయిందిలే, లెగుద్దాము ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి పూజన్నా చేసుకుందాంలే అన్నట్లు ఇంకా వెంటనే లేచాననమాట. ఎందుకో ఇవాళ త్వరగానే మేలుకో వచ్చింది. ఇక లేచేసి ఇంకా ఇల్లు అదంతా కూడా ఊడ్చేసేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంక అట్లా మార్నింగ్ అయితే దీపారాధన చేసుకున్నాను. నార్మల్‌గా అనుకోండి అంటే కార్తీక మాసం కదా! వాసవికి వెళ్ళిన తర్వాతే చేస్తున్నాననమాట. మార్నింగ్ అయితే ఏమీ చేయట్లేదు. ఓన్లీ సోమవారాలు అట్లా మాత్రమే ఎర్లీ మార్నింగ్ చేసుకుంటున్నాను తప్పిస్తే నార్మల్‌గా వాసవికి వెళ్ళిన తర్వాత చేసుకుంటున్నాను. బట్ ఇంక ఇవాళ ఏంటో మరి మెలుకువ వచ్చేసింది. ఇంక అసలు నిద్ర కూడా పట్టలేదనమాట. సర్లే ఇంకెటు లేచాం కదా! నిద్ర కూడా పట్టట్లేదని చెప్పేసి ఇంకెటు లేచి దీపం పెట్టుకుంటే మంచిగా మార్నింగ్ టైమ్ మనసుకు కూడా హాయిగా అనిపిస్తుంది. అండ్ ఇంట్లో కూడా కొంచెం పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తదిలే అని చెప్పేసేసి ఇంక అట్లాగా లేచి ఫ్రెష్ అయిపోయి దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే కిచెన్‌లోకి వచ్చేసి ఇంక ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ ఇది ఓన్లీ వాసవిక్ కోసం మాత్రమే. ఇంక వాడినైతే స్కూల్‌కి పంపించాలి కదా! సో వాడి కోసము ఒకే బ్యాటర్‌తో 2 రకాలుగా చేస్తున్నాను. అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా చేస్తున్నాను. అలాగే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ బాక్స్ అంటే స్నాక్స్ బాక్స్‌లో ఏవో ఒక స్నాక్స్ అయితే వేస్తాం కదా! సో స్నాక్స్ బాక్స్‌లో కూడా యూజ్ అయ్యేలాగా ఒకే బ్యాటర్‌తో 2 రకాలుగా అయితే చేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే ఇక్కడ ప్యాన్ కేక్స్ కోసం ప్రిపేర్ చేసుకున్నానండి. గోధుమ పిండి అలాగే సాల్ట్ కొంచెం వేశాను. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు, అలాగే వెనిలా ఎసెన్స్ ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి, అలాగే ఇంకా నెక్స్ట్ ఏం వేశాను బెల్లం వాటర్ అనమాట. బెల్లం కరిగించుకొని ఆ వాటర్ అయితే వేసుకొని కొంచెం థిక్‌గా అయితే బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి ప్యాన్ కేక్స్ కోసము. సో ఇంక అట్లా బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని అదిగోండి ఇంక అక్కడ ప్యాన్ కేక్స్ కూడా వేసుకుంటూ ఉన్నాను. ఇదే బ్యాటర్‌తో ఏంటంటే ప్యాన్ కేక్స్ వేసిన తర్వాత ఇంకొంచెం బెల్లం వాటర్ వేసేసి అదే బౌల్‌లో అడుగున కొంచెం బెల్లం పొలుకులుంటాయి గదా! అందులోనే కొంచెం వాటర్ వేసేసి, ఆ బెల్లం వాటరు ఈ ప్యాన్ కేక్స్ మిక్స్ చేసిన బ్యాటర్ ఉంది కదా! ఆ బ్యాటర్‌లో వేసేస్తే కొంచెం లూజ్‌గా అవుతది. ఆ బ్యాటర్‌తో ఏంటంటే ఇంక దోసల్లాగా వేసేయొచ్చనమాట. సో, అట్లా ఒకే బ్యాటరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా వేసేయొచ్చు. అండ్ ఈవినింగ్ స్నాక్స్ బాక్స్‌లో కూడా మంచిగా స్నాక్ అయితే వేసేయొచ్చనమాట. సో, అది ఇంకా ఇదిగోండి మా చిన్నోడు అసలు ఈ మధ్య అసలు ఇంట్లో ఉండట్లేదండి. పిల్లలు కనిపిస్తే చాలు రోడ్డుకి పరిగెత్తుతున్నాడనమాట. మేము ఇంట్లోనే ఉంటాడులే అనుకుంటున్నాము. బట్ తర్వాత కనిపించట్లేదు. ఇంట్లో ఉంటే వీడు గోల సైలెంట్‌గా అసలు ఉండడు కదా! ఏంటా సైలెంట్‌గా ఉందని వెళ్లి చూస్తే రోడ్డు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. మాకు బొడ్రాయి పక్కనే అని చెప్పాను కదా! బొడ్రాయి దగ్గరికి వెళ్తున్నాడనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచుంటున్నాడిక. సో, ఇంకా అక్కడ మా వారిక వాడిని గదిమారనమాట. ఇంక అందుకే నా దగ్గరకు పరిగెత్తుకుంటా వచ్చాడు వాడు. సో, అట్లా చేస్తున్నాడండి ఈ మధ్య. గేట్ వేస్తుంటే గూడా అస్సలు గేటు ఊపి ఎట్లాగొట్లా గేట్ తీస్తున్నాడనమాట. సో, అట్లా చేస్తున్నాడు. ఇంక మా వారు తిట్టబోతే ఇంకొచ్చి నా చంకెక్కాడనమాట. సో, అదండి. ఇంకిక్కడైతే ప్యాన్ కేక్స్ వేసేసాను. ఇంక తర్వాత బ్యాటర్‌లో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇదిగోండి దోసలు గూడా వేస్తున్నాననమాట. యాక్చువల్‌గా ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ అంటే ఇడ్లీ బ్యాటర్ ఉందండి. ఒక 2, 3 ప్లేట్స్‌కి అట్లా వస్తదేమో. సో, అది ఇంకా సరిపోదు గదా అందరికి. కొంచెం గోధుమ పిండి యాడ్ చేసేసి పునుగుల్లాగా వేద్దాం అనుకున్నాను. అయితే ఇంక వీడికి ఎర్లీ మార్నింగ్ ఎందుకులే ఆ డీప్ ఫ్రై ఫుడ్ పెట్టడం అని చెప్పేసేసి అంటే పునుగులంటే ఇంక డీప్ ఫ్రై చేస్తాం గదా! ఆయిల్ అట్లేం పీల్చదులే కానీ బట్ నాకెందుకో ఎర్లీ మార్నింగ్ స్కూల్‌కెళ్ళేటప్పుడు డీప్ ఫ్రై ఫుడ్ అయితే పెట్టాలనిపించదు. మేము ఏది ఎప్పుడు చేసుకోవాలన్నా సరే డీప్ ఫ్రై ఫుడ్ హాలిడే టైంలో, సండే టైంలోనే చేస్తాము. అంటే ఎక్కువ గారెలు గానీ, పునుగులు గానీ ఇట్లాంటివి. లేదంటే ఈవినింగ్ స్నాక్ టైంలో, ఆ టైంలోనే చేస్తాను తప్పిస్తే ఎర్లీ మార్నింగ్ అయితే అసలు పెట్టననమాట. ఈవెన్ పూరి అయినా సరే హాలిడే టైంలోనే వేస్తాను. నార్మల్ స్కూల్ టైంలో అయితే అసలు వేయను. స్కూల్ ఉన్న టైంలో ఏంటంటే ఇంక ఇడ్లీ, దోస అంటే పెద్ద ఆయిల్ ఏం వేయం కదా! సో, ఇడ్లీ, దోస ఇంకా ఇది ఉప్మా కానివ్వండి. సో, ఇట్లా చేస్తే ఒక్కొక్కసారి పాస్తా చేస్తాను. అండ్ ఒక్కొక్కసారి పులిహోర. సో, మోస్ట్‌లీ ఇవే ఉంటాయన్నమాట స్కూల్ ఉన్న టైంలో. ఇంకా హాలిడే టైంలో మాత్రమే అట్లా డీప్ ఫ్రై ఫుడ్ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాము. సో, ఎందుకులే అని చెప్పేసి ఇంకా వీడి కోసం ఇట్లా దోసలు వేశాను. అండ్ ఇదిగోండి స్నాక్ బాక్స్‌లోకైతే ఇక్కడ డోరా కేక్స్ పెడుతున్నాను. మొన్న ఆల్రెడీ మీకు షేర్ చేశాను గదా! అంటే చాక్లెట్ సిరప్ ఎట్లా చేయాలి ఏంటి అనేది. అది నా దగ్గర ఉంది. సో, ఇంక అందుకే కొంచెం అట్లా చాక్లెట్ సిరప్ అప్లై చేసేసి ఇంక అట్లా డోరా కేక్స్ అట్లాగా పీసెస్ లాగా కట్ చేశాననమాట. అంటే వాడికి కూడా తీసుకొని తినడానికి ఈజీగా ఉంటది గదా! అందుకని చెప్పేసేసి అట్లాగా పీసెస్ లాగా కట్ చేసేసి ఇంక అట్లా స్నాక్స్ బాక్స్‌లో అయితే పెట్టేస్తున్నాను. చాక్లెట్ సిరప్ ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను హోమ్ మేడ్ అండి.
షుగర్ వేయకుండా బెల్లం యూజ్ చేసేసి ఎట్లా చేయాలి అనేది నేను రీసెంట్‌గానే షేర్ చేశాను. ఇన్ కేస్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఆ వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్లి చెక్ చేయండి. సో, అది మా వాడికేంటంటే ఇవి చాలా ఇష్టం అనమాట. స్వీట్ దోస అన్నా, లేదంటే డోరా కేక్స్ అన్నా చాలా ఇష్టము. అది పెట్టిన రోజు మాత్రం ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాడనమాట. సో, ఇంక అందుకే ఇవాళ అట్లాగా పెట్టేశాను. అంటే ఫ్రూట్స్ కూడా ఏమీ లేవు. అయిపోయాయి. ఈవినింగ్ మళ్ళీ మామయ్య తీసుకొస్తారనమాట. ఇంక అందుకే ఇవాల్టికి అట్లా డోరా కేక్స్ అయితే పెట్టేశాననమాట. సో, అది ఇంకా తర్వాత కొంచెం హాట్ వాటర్ కూడా వాటర్ బాటిల్‌లో పోసేసి ఇంక అట్లా బ్యాగ్‌లో అయితే పెట్టేశాను. ఇంక వాడికే ఇచ్చేసాననమాట ఇవాళ తినమని. ఎందుకంటే కొంచెం మిల్క్ కూడా ఇస్తున్నానండి ఈ మధ్య. వీడికి అసలు మిల్క్ ఇవ్వట్లేదు. మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోతున్నాడు కొంచెం బ్రేక్‌ఫాస్ట్ చేసి. అండ్ ఈవినింగ్ టైము ఒక్కొక్కసారేమో ఉంటున్నాయి. ఒక్కొక్కసారేమో ఇక అత్తయ్య తోడేసేస్తున్నారనమాట. సో, ఉన్న రోజేమో కొంచెం అట్లా చాకోస్ వేసి ఇవ్వడం గానీ, లేదంటే కొంచెం మిల్క్ షేకుల్లో గానీ వేసి ఇవ్వడం అట్లా చేస్తున్నాను. బట్ లేని రోజు ఇంక ఇవ్వట్లేదు గదా అని చెప్పేసేసి ఇంకా మార్నింగ్ టైమే మిల్క్ ఇచ్చేద్దాం అనేసి ఫిక్స్ అయ్యాననమాట. అంటే డైలీ కొంచెం లేట్‌గా పోస్తారు మాకు అక్క వాళ్ళు పాలు. మేము గేదె పాలే పోయించుకుంటాము. అయితే కొంచెం లేట్‌గా వస్తారు. సో, ఇంకా అర్లీగా వచ్చిన రోజు ఏంటంటే ఇట్లనే ఇచ్చేద్దాంలే అని చెప్పేసేసి ఇంక అట్లాగా ఇస్తున్నాననమాట. ఒక 4, 5 డేస్ నుంచి కూడా అక్క వాళ్ళు త్వరగానే పోస్తున్నారు. ఎప్పుడన్నా ఒక్కసారి లేట్ అవుతదిలెండి. సో, వీడికి కొంచెం మిల్క్ ఇవ్వట్లేదు అని చెప్పేసేసి ఇంకా ఎర్లీ మార్నింగే బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాతే ఒక చిన్న గ్లాస్ మిల్క్ కూడా ఇచ్చేస్తున్నాననమాట కొంచెం బెల్లం పౌడర్ వేసి. సో, అది ఇంకా వాడే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేశాడు. ఈలోపు నేను కొంచెం అట్లా మిల్క్ కాచుకొని తీసుకొచ్చి అవి చల్లార్చి బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఇచ్చేసాననమాట. ఇంకా వాడైతే వెళ్ళిపోయాడండి తర్వాత. వాడు వెళ్ళిపోయాడు గదా! ఇంక ఇక్కడైతే మా కోసం అనేసి ఇంకట్లా ఇడ్లీ బ్యాటర్‌లో కొంచెం గోధుమ పిండి కలిపేసి ఇంక ఇట్లా ఇదిగోండి పునుగులైతే వేస్తూ ఉన్నాను. ఇడ్లీ బ్యాటర్‌లో కొంచెం గోధుమ పిండి అండ్ మళ్ళీ కొంచెం సాల్ట్ అంటే గోధుమ పిండి వేస్తాం గదా! దానికి తగ్గట్టు సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసి ఇంక అట్లాగా గోధుమ పిండితో పునుగులైతే వేశాననమాట. ఎప్పుడైనా ఇడ్లీ బ్యాటరు మోస్ట్‌లీ ఈవినింగ్ టైమ్సే వేస్తానులెండి. కొంచెం అట్లా మిగిలితే మార్నింగ్ టైము చాలా తక్కువనమాట. ఈవినింగ్ టైమ్ అయితేనే బావుంటాయి గదా పునుగులు. బట్ ఇంక ఇవాళ మార్నింగ్ టైమే వేశాననమాట. సో, అది ఇంక దీనిలోకి చట్నీ గూడా ప్రిపేర్ చేశాను. ఇదొచ్చేసి పల్లీలు, టొమాటో ఇంకా పచ్చిమిర్చి చట్నీ అనమాట. ఫస్ట్ పల్లి చట్నీ చేద్దాం అనుకున్నాను. బట్ ఎందుకో తర్వాత టొమాటో గూడా వేయాలనిపిచ్చింది. అంటే కొంచెం టొమాటో వేస్తే పుల్ల పుల్లగా అనిపిస్తది. పునుగుల్లోకి చాలా బావుంటదనమాట. ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ తర్వాత ఒక 2 టొమాటోలు గూడా ఫ్రై చేసేసుకొని ఇంక అవి గూడా వేసి అట్లాగా పల్లి, టొమాటో, పచ్చిమిర్చి చట్నీ అయితే చేసేసుకొని ఇంక అట్లా తినేసామండి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మేము గూడా. సో, ఇంకా ఆ తర్వాత ఇంక అట్లా ఆఫ్టర్‌నూన్ అట్లా అయితే అవుతుంది. అంటే 10:30, 11 అట్లా అయితే అవుతుందనమాట. ఇంకా బియ్యం కడిగిన వాటరు అండ్ మార్నింగ్ గ్రీన్ టీ తాగుతాం గదా! ఆ గ్రీన్ టీ లీవ్స్ ఇంకొంచెం వాటర్ ఉంటే ఇంక అవి మొక్కలకి పోద్దాంలే అన్నట్లు ఇంకొచ్చాననమాట. ఇవి సరిపోతాయి. మనం ఇంట్లో కట్ చేసుకుంటాం గదా! వెజిటబుల్స్ అవి పీల్ ఆఫ్ చేస్తాం. ఆ పీల్స్ గానివ్వండి, ఉల్లిపాయ పొట్టు, ఇంక ఇట్లా బియ్యం వాటరు, గ్రీన్ టీ వాటరు ఇట్లాంటివి వేస్తే చాలండి మొక్కలకి. సో, చాలా మంచిగా ఉంటాయన్నమాట మొక్కలు ఇవి వేయడం వల్ల. వీటి కోసం మళ్ళీ సెపరేట్‌గా మందులు అట్లాంటివైతే ఏం అవసరం లేదు. మనం ఇంట్లో వేస్ట్‌గా పడేసేవే కూరగాయలు కానివ్వండి, ఇట్లా బియ్యం వాటర్ కానివ్వండి. సో, ఇట్లాంటివే మొక్కలకి మంచి పోషకాలుగా ఉపయోగపడతాయన్నమాట. వేరేవి మళ్ళీ సెపరేట్‌గా వీటికి కొని తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు. సో, అది నాకు గుర్తున్న టైము మాక్సిమం ఉల్లిపాయ పొట్టు కానివ్వండి, కూరగాయ, క్యారెట్ పీల్, బీట్రూట్ పీల్ ఇట్లా ఉంటాయి గదా! అవి వేస్తానన్నమాట ఎక్కువగా. ఇంకా బియ్యం వాటరు, గ్రీన్ టీ వాటర్ గూడా ఇంకా నాకు గుర్తున్న ప్రతిసారి వేస్తూ ఉంటాను. ఇంక అట్లాగా బియ్యం కడిగిన వాటరు, ఇంకా గ్రీన్ టీ వాటర్ అయితే వేసేసాననమాట. బెండ చెట్లయితే అన్నీ గూడా పీకేశారు. అంటే బాగా హైట్ పెరిగిపోయాయి. ఇంక అవి కాయను గూడా గాయట్లేదు. ఇంక అవి పీకేసి అక్కడ గోంగూర విత్తనాలు ఇక అవి వేశారన్నమాట. సో, అది ఇప్పుడిప్పుడే గుమ్మడి చెట్టుకైతే పూతొస్తుంది. అండ్ ఇదిగోండి చిన్న చిన్నగా చిక్కుడుగాయలు గూడా వస్తున్నాయన్నమాట. నాటు చిక్కుడుగాయలు. గుమ్మడి తీగిది. ఇదిగోండి పూత గూడా ఇప్పుడిప్పుడే వస్తుందన్నమాట. మరి ఇక కాయలు ఎప్పుడొస్తాయో జూడాలి. ఇంకా చిక్కుడుగాయలంటారా ఇదే కదా మంచి సీజను. వింటర్ సీజన్‌లోనే కదా మంచిగొచ్చేది. మాకు కాస్తే మాత్రం అసలు ఎంత మంచిగా వస్తాయోనండి. తినలేక విసుగు కూడా వచ్చేస్తదనమాట. ఇక ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళు ఉంటారు కదా! ఇక వాళ్ళకైతే ఇచ్చేస్తూ ఉంటాము. సో, అదండి మొక్కల సంగతయితే. ఇంక అక్కడి నుంచి ఇదిగోండి లంచ్ టైమ్ అయితే అయ్యింది. ఇంక అన్నం అయితే వండేశాను. ఇంకా కర్రీ ఏంటంటే మార్నింగ్ యాక్చువల్‌గా మామయ్య కోసం అనేసి బంగాళదుంప, టొమాటో, వంకాయి ఇంక ఇట్లా ఏవేవో ఉంటే అవన్నీ కలిపేసి కర్రీలాగా చేశారు. ఇంక అత్తయ్యకి కూడా అదే ఉంది. ఇక మా కోసం అంటారా ఇంక నేను మా వారే కదా! మేమైతే ఇట్లా వెల్లుల్లి కారం చేసుకున్నాము. ఇది కూడా
షూట్ చేశాను. అంటే షూట్ చేశానని అనుకున్నాను. బట్ నేను అక్కడ ఆన్ చేయడం మర్చిపోయినట్లున్నాను. ఈ రెసిపీ మాత్రం అసలు క్యాప్చర్ అవ్వలేదనమాట. రికార్డ్ అవ్వలేదు. సో, ఇంకా ఇప్పుడే చూసుకుంటున్నాను నేను కూడా ఎడిటింగ్ టైంలో చూశాననమాట. రికార్డ్ అవ్వలేదు. ఏం లేదండి, ఆయిల్‌లో కొంచెము పోపు పెట్టేసుకొని ఆవాలు, పచ్చిశనగపప్పు, ఇంకా ఎండుమిర్చి అవన్నీ వేసుకొని, తర్వాత ఉంటే కరివేపాకు కూడా వేసుకొని, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వేసుకొని, కొంచెం ఫ్రై అయితే సరిపోద్ది. అది ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో ఏంటంటే వెల్లుల్లిపాయ, కొంచెం సాల్ట్, కారము, కొంచెం ధనియాలు వేసేసి అట్లా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులో వేసేసి కొంచెం అట్లా ఫ్రై చేసుకుంటే చాలు. మనకి ఇక కర్రీ వండే టైం లేకపోయినా సరే, నోటికి ఏదన్నా రుచిగా తినాలనిపించినా సరే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మా వారికి చాలా ఇష్టము అండ్ నాకు కూడా చాలా ఇష్టము. ఇంకా మా ఇద్దరి కోసం ప్రత్యేకంగా కూర ఏం చేసుకుంటాం. ఇంకా మేమైతే ఇట్లానే సర్దుకుపోతాం అనమాట. ఏదో ఒకటి తినేద్దాంలే అన్నట్లు మేమిద్దరమే ఉంటే, ఇక పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. సో, ఈవినింగ్కి ఏదో కర్రీ చేసుకోవచ్చులే, ఇంక ఇప్పటికి ఎందుకులే అని చెప్పేసి ఇంక అట్లా తినేసాం అనమాట. అది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా టైం లేనప్పుడు కానీ, నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ట్రై చేయండి. సో, అది ఇంక అట్లయితే తినేసామండి. ఇంకా తర్వాత ఇంట్లో చాలా కొబ్బరి చిప్పలు అయితే ఉన్నాయి. అంటే కార్తీక మాసం కదా, గుడికి వెళ్తూ ఉంటాము, ఇంట్లో కొడుతూ ఉంటాము, చాలా ఉన్నాయి. ఇంకా పిల్లల కోసము కొబ్బరి ఉండలు చేద్దాంలే అన్నట్లు ఇంకా అక్కడ కొబ్బరి కట్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇదిగోండి, ఇక్కడైతే మిక్సీలో కూడా వేసేసి ఇట్లాగా కొంచెం మిక్సీ పట్టేసుకున్నాను. కొబ్బరి తురుములాగా బాగా మెత్తగా అయిపోయింది. అంటే మరీ చిన్న జార్ అయిపోయిందండి. ఇంకొక జార్ ఏమో, అంటే నేను మిల్క్ షేక్స్ అట్లా ప్రిపేర్ చేస్తాను, మీడియంగా ఉంటుంది ఒక జారు. అదేమో ట్రబుల్ ఇచ్చింది అనమాట. లోపల బ్లేడ్ విరిగిపోయింది. అది ఉంటే మంచిగా వచ్చేదనమాట. కొంచెం తురిమినట్లు మన కొబ్బరిండ్లు బయట ఎట్లా దొరుకుతాయి అట్లా వచ్చేది. బట్ ఇదేమో చిన్న జార్ అయిపోయింది. ఎక్కువ వేస్తేనేమో మెదగట్లా, కొంచెమే వేస్తేనేమో ఇట్లా పేస్ట్ లాగా అయిపోయింది అనమాట. సో, ఇంకా ఏం చేస్తాం, ఎలాగోలా. బట్ టేస్ట్ అయితే అట్లానే ఉండాలండి. ఇంకా అందుకే కొంచెం బరకగా అట్లా వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట కొబ్బరి ఉండలు బయట తినే వాటికి లాగా. బట్ ఇవి కూడా బాగానే ఉన్నాయి, కాకపోతే కొంచెం మెత్తగా అయిపోయింది అనమాట అంతే. సో, అది ఇంక అట్లాగా కొబ్బరి కూడా అట్లా మిక్సీలో వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. నాకైతే 2 కప్స్ వరకు అయ్యింది. 2 కప్స్కి ఇక్కడ ఒక 1 కప్ వరకు బెల్లం వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని, బెల్లం కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఒకసారి వడగట్టుకున్నాను అనమాట. అంటే నలకలు అవి ఇవి ఉంటాయి కదా, అందుకని చెప్పేసి వడగట్టుకొని ఆ బెల్లము కొంచెం మనకి మెల్ట్ అయితే సరిపోతుంది. అంటే బెల్లం కరిగి ఒక 4-5 మినిట్స్ అట్లా మరిగితే సరిపోతుంది. పాకం అట్లా రావాల్సిన అవసరం ఏమీ లేదనమాట. ఒక 4-5 మినిట్స్ అట్లా మరిగిన తర్వాత మనం తురుముకున్న కొబ్బరి ఉంది కదా, ఆ కొబ్బరి మొత్తం కూడా వేసేసి ఆ బెల్లం పాకంలో మొత్తం కలిసేలాగా ఇదిగోండి ఇట్లా బాగా మిక్స్ చేసుకోవడమే. నేను ఏంటంటే ఇలాచీ కూడా కొబ్బరి మిక్సీ చేసుకునేటప్పుడే వేసేసాను. ఒక 2 ఇలాచీ సపరేట్గా అయితే ఏమి వేయట్లేదు. అట్లా వేస్తే మనకి మెత్తగా కూడా మెదిగిపోతుంది కదా, అందుకని చెప్పేసి కొబ్బరి మిక్సీ చేసుకునేటప్పుడే వేసేసాను అనమాట. ఇదిగోండి బెల్లం పాకంలో వేసేసి ఇట్లా ఇది మొత్తం కూడా మనకి కొంచెం థిక్ అయ్యేంత వరకు ఇట్లా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. చాలా సింపుల్ అండి, కష్టం అనుకుంటారేమో కానీ బట్ చాలా సింపుల్. ఇప్పుడు అసలు దొరకడం కూడా ఒక్కొక్క దగ్గర కొంచెం అంటే సరిగ్గా దొరకట్లేదనమాట ఇవి. ఇంక ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉన్నప్పుడు మనం చేసుకోవడమే బెటరు. నా చిన్నప్పుడు అయితే అసలు చాలా బాగా దొరికాయి. ₹1 ఒకటని, లేకపోతే 2 అట్లా అయితే ఇస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇక దొరికితే హోల్సేల్ షాప్స్లో అట్లా ఏమన్నా దొరుకుతున్నాయేమో కానీ బట్ నార్మల్గా అయితే అసలు దొరకట్లేదనమాట. సో, అది ఇంక ఇదిగోండి ఇక్కడైతే బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. పెద్దగా టైం కూడా ఏం పట్టదులేండి. ఒక హాఫ్ అన్ అవర్లో 25 మినిట్స్లో అయిపోతుంది అనమాట. సో, అది ఇంకట్లా ఇది మంచిగా కొంచెం ఉండలాగా రావాలి మనకి. అట్లా వచ్చిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసుకున్నాను. కొంచెం టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి. సో, ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇట్లా మనకి ఉండలాగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇంకా ఇదిగోండి ఇట్లాగా లడ్డులాగా చుట్టేసుకోవడమే. అంతేనండి, సింపుల్గా కొబ్బరి ఉండలు అయితే రెడీ అవుతాయి అనమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు చొప్పున బెల్లం అయితే తీసుకున్నాను. కప్పుకు కూడా కొంచెం తగ్గించాను, ఎందుకంటే ఇంట్లో కొంచెం స్వీట్ తక్కువ తింటారు మా అత్తయ్య వాళ్ళు. ఇంకా పిల్లలకి కూడా కొంచెం కోల్డ్ కఫ్ వింటర్ కదా, సో అందుకని చెప్పేసి కొంచెం తగ్గించానులేండి. బట్ స్వీట్ అయితే సరిపోయిందనమాట మాకు. సో, అది ఇంకా అట్లానే ఇది ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని ఇంకా అట్లాగా లడ్డూలు అయితే చుట్టేసుకుంటున్నాను అనమాట. ఎవరిని మనమిత్తి నువ్వు రన్నింగ్ రేస్ పెట్టుకున్నారా? యాడికి సరాసరి ఇంట్లోకి వెళ్తున్నావు? హ్యాండ్ వాష్ చేసుకో, కాళ్ళు కడుక్కో. నాన్న లేడులే.
అట్లా అన్ని కొబ్బరి ఉండలైతే చుట్టేసానండి. ఇంక ఈవినింగ్ అయిపోయిందనమాట. యాక్చువల్‌గా నేను స్టార్ట్ చేసింది ఎన్నింటికి స్టార్ట్ చేశానో గుర్తులేదు గానీ, బట్ అయిపోయేసరికి వాసవికొచ్చే టైం అయితే అయింది. 5:30 అట్లా అయితే అయిందనమాట. సో, అది ఇంక వీడైతే వచ్చి ఇదిగోండి రాగానే ఏడుస్తున్నాడనమాట. ఎందుకు ఏడుస్తున్నాడో మీరే వినండి ఇక్కడ. స్నాక్స్ తిన్నావా? ఆ? ఏ? మీ ఫ్రెండ్స్ తిన్నారా? నీ స్నాక్సా? మరి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవాలి. నువ్వు తినలేదు అసలా? మొత్తం తినేసారు ఫ్రెండ్సే మొత్తం నోట్లో అది ఫస్ట్ స్నాక్స్ మొత్తం ఫ్రెండ్స్ తినేసారా? మరి నువ్వేం తిన్నా? మరేం చేశానైతే? మళ్ళీ అదే చేసానా? మళ్ళీ అది రేపు ఇంటికి వస్తావు కదా, రేపు స్కూల్ నుంచి అప్పుడు చేస్తాలే. ఇవాళ మార్నింగ్ చేసా కదా, నోట్లో అది ఫస్ట్. ఇవాళ మార్నింగ్ చేసా కదా, మళ్ళీ అయ్యే చేసానా? మా వాడి స్నాక్స్ బాక్స్లో స్నాక్స్ మార్నింగ్ డోరా కేక్స్ వేశాను కదా, అవన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తినేసారంట. మరి నేనేం తినలేదని చెప్పేసి చెప్తున్నాడు. జనరల్గా ఫ్రెండ్స్ అంటే షేర్ చేసుకోకుండా ఎట్లుంటారు చెప్పండి. వీడైనా సరే అప్పుడప్పుడు నేను పెట్టిన స్నాక్ కాకుండా వేరే స్నాక్ అయితే ఉంటుందన్నమాట. ఏదో ఒకటి చిన్నదైనా కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ అన్నాక షేర్ చేసుకోకుండా ఎట్లుంటారు. మరి వీడేమో మొత్తం తినేసాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తెచ్చుకోలేదంట, తినేసాడని చెప్పేసి చెప్తున్నాడు. బట్ చిన్న చిన్న వాటికి కూడా ఇక మనం కంప్లైంట్స్ అట్లయితే ఏమి ఇవ్వలేము కదా. సో ఇంకా అట్లా మళ్ళీ ఏడ్చాడనమాట అవే చేయమనేసి. బట్ ఏదో ఒక మాయమాటలు అయితే చెప్పాను, చేయలేదు. తర్వాత ఈ కాటర్లో పడి మర్చిపోయాడు అనమాట. రేపు చేస్తాలే అన్నట్లు చెప్పాను. ఇక చేస్తాలండి మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ. వాడికి ఇష్టం కదా, ఇక ఎప్పుడైనా సరే మనం పిల్లలకి నచ్చినవే కదా చేసేది. వాళ్ళు ఇష్టంగా తింటే అది హెల్దీ అనుకున్నప్పుడు ఇక మనం చేయడానికి కూడా ఆలోచించము. మనం ఏది చేసినా ఇక వాళ్ళ కోసమే కదా. బట్ ఇంక ఇవాళ ఏంటంటే లేట్ అయిపోయింది. అప్పటికే 5:30 అట్లా దాటిందనమాట. అవి చేసేసరికి మళ్ళీ 6 అట్లా అయితే అవుతుంది. మళ్ళీ నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేయాలి, కర్రీ కూడా చేయాలి కదా, మళ్ళీ లేట్ అవుతుంది. ఇంకా రేపు నువ్వు వచ్చేసరికి చేస్తాలే అన్నట్లు చెప్పాను అనమాట. ఇంకా వాడు కూడా ఆడుకుంటూ కామ్ అయిపోయాడు. సో అది ఇంకా చూసారు కదండి, కొబ్బరి ఉండలు అయితే ఇంకా అన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసుకున్నాను. ఇంకా మా వారికి చాలా ఇష్టం అనమాట. మా వారు ఏమన్నా చెప్పు పిల్లలకి ఏం స్నాక్స్ చేయాలంటే అన్నీ కూడా మా వారికి ఇష్టమైనవి చెప్తారు. ఇట్లా కొబ్బరి ఉండలు, సున్నుండలు, పప్పు చెక్క, పల్లీకి అంటే పప్పు ఉండలు ఇవి ఉంటాయి కదా, ఎక్కువ ఇవి చెప్తారనమాట. సో అది ఇంకా అట్లాగా తర్వాత అయితే అందరం కూడా తలా ఒకటి తినేస్తూ ఉన్నాం అనమాట. సో అదండి. ఫస్ట్ అయితే మా వాస్విక్ ఇంతకుముందు అసలు తినేవాడు కాదు కొబ్బరిండలు. బట్ ఈ మధ్య మంచిగా తింటున్నాడు అనమాట. ఇంతకుముందు అసలు కొబ్బరి తినేవాడు కాదు, బట్ ఇప్పుడైతే తింటున్నాడు. సో ఇదండి మరి ఇవాళ వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.